జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ ట్విట్టర్లో స్పందించారు. మాకు లడ్డూల మీద కానీ, అవి అమ్మే వ్యాపారుల మీద కానీ, వాటిని తినేవారి మీద కానీ ఎటువంటి చులకన భావం లేదని జనసేన తరపున ఆయన ట్వీట్ చేశారు. కానీ అడగకుండా చేతిలో పాచిపోయిన లడ్డూలు పెట్టేవారి మీదనే మాకున్న అసహనంగా గుర్తించాలంటూ జనసేన తరపున విన్నపం చేశారు ఆయన. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ట్విట్టర్ సాక్షిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెలరేగిపోతున్నాడు. ప్రతి గంటకు అప్డేట్ చేస్తున్నాడు. ఆయన లేటెస్ట్ ట్వీట్ టీడీపీ ఎంపీ రాయపాటిని విమర్శించారు. పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టొద్దంటూ రాయపాటిని కోరారు. అలాగే ప్రత్యేక హోదా ఉద్యమం గురించి పెద్దలు రాయపాటి ఒకసారి ఆలోచించాలంటూ కోరారు ఆయన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ ట్విట్టర్లో స్పందించారు. మాకు లడ్డూల మీద కానీ, అవి అమ్మే వ్యాపారుల మీద కానీ, వాటిని తినేవారి మీద కానీ ఎటువంటి చులకన భావం లేదంటూ జనసేన తరపున ఆయన ట్వీట్ చేశారు. కానీ అడగకుండా చేతిలో పాచిపోయిన లడ్డూలు పెట్టేవారి మీదనే మాకున్న అసహనంగా గుర్తించాలంటూ జనసేన తరపున విన్నపం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ట్విట్టర్ సాక్షిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెలరేగిపోతున్నాడు. ప్రతి గంటకు అప్డేట్ చేస్తున్నాడు. ఆయన లేటెస్ట్ ట్వీట్ టీడీపీ ఎంపీ రాయపాటిని విమర్శించారు. పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టొద్దంటూ రాయపాటిని కోరారు. అలాగే ప్రత్యేక హోదా ఉద్యమం గురించి పెద్దలు రాయపాటి ఒకసారి ఆలోచించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ట్విట్టర్ సాక్షిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెలరేగిపోతున్నాడు. ప్రతి గంటకు అప్డేట్ చేస్తున్నాడు. ఆయన లేటెస్ట్ ట్వీట్ టీడీపీ ఎంపీ రాయపాటిని విమర్శించారు. పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టొద్దంటూ రాయపాటిని కోరారు. అలాగే ప్రత్యేక హోదా ఉద్యమం గురించి పెద్దలు రాయపాటి ఒకసారి ఆలోచించాలని కోరారు.